సత్యం సుందరం. బావా బావోయ్ బావ పరుసు కడకలాడిపోతుందిరా. అటు కాలీవుడ్ లో కానీ ఇటు టాలీవుడ్ లో కానీ ఒకప్పటి గొప్ప కళాత్మకమైన చిత్రాలు తీసిన మేటి దర్శకులు బాలచందర్, భారతీరాజా, కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, దాసరి నారాయణరావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అద్భుతమైన దర్శకులు చిత్రసీమను ఒకప్పుడు ఏలిన వారి. వారు తీసిన ఫిలసాఫికల్తో కూడిన కథాబలం ఉన్న చిత్రాలు మనిషి జీవితంలో సహజంగా చోటు చేసుకునే అంతర్లీన భావాలను తట్టిలేపుతూ ఎమోషనల్తో కూడిన మంచి ఫీలింగ్స్ ప్రతి మనిషికి కలిగించేవి. అందుకే ఆ సినిమాలు ఎన్ని తరాలైనా గుర్తుండిపోయేలా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా గొప్పగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. మళ్ళీ అలాంటి చిత్రాలు తీసే డైరెక్టర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరైనా ఉన్నారా అంటే అక్కడక్కడా కనిపిస్తున్నారు తప్ప వారి నుంచి పెద్దగా చిత్రాలు రావటం లేదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా తమిళ సీమలో 96 చిత్రంతో తళుక్కుమన్న ప్రేమ్ కుమార్ అనే దర్శకుడు మెరిశాడు. 1996వ సంవత్సరంలో స్కూల్ నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల నడుమ చోటు చేసుకునే గొప్ప స్నేహాన్ని, ఆకర్షణీయమైన చిన్న ప్రేమ కథని మంచి మ్యూజిక్తో తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో జానుగా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరణ లభించింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హీరో కార్తీ, అరుణ్ స్వామి ప్రధాన పాత్రధారులుగా సత్యం సుందరం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొన్న వారం థియేటర్లో విడుదలవగా అటు తమిళనాడులో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకుంది. బావా బామ్మర్తుల కథగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని సహజ సిద్ధంగా తెరకెక్కించి ప్రతి ప్రేక్షకుడికి తన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు మళ్లీ చూసుకునేలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఈ సందర్భంగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా చిత్ర బృందంతో భాగమైన హీరో కార్తీ, ప్రేమ్ కుమార్, హీరోయిన్ దివ్య తదితరులు హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మీడియా ఛానళ్ల వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ మాట్లాడుతూ ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు 12వ తరగతి పాస్ అయ్యాక సొంత కుటుంబ సభ్యులు సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ఉందని తెలిపారు. ఈ సినిమాకి మాటలు రాసిన రాకేందు మౌళి గురించి ప్రస్తావిస్తూ అతని పనితనాన్ని మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా ఒక నవలలాగా ఎలాంటి స్క్రీన్ ప్లే లేకుండా సహజ సిద్ధంగా ఉంటుందని, తెలుగులో విడుదల చేస్తే ఆడుతుందో లేదో అని ముందు సందేహించామని, కానీ ఊహించని విధంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టి ఘన విజయం సాధించేలా చేశారని చెప్పుకొచ్చారు. Who will watch this film రా, యాక్షన్ లేదు ఏం లేదు అని చెప్పాను. నో యు ట్రై అని చెప్పాడు. మళ్ళీ చెప్పాను నో సార్. ఇక ఒకప్పటి గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్, బాలచందర్, బాలు మహేంద్ర, దాసరి నారాయణరావు వారు తీసిన సినిమాల్లాగే ఈ సినిమాని తెరకెక్కించామని, ఇలాంటి చిత్రాలను భవిష్యత్తులో ఇంకా ఆదరించాలని, ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఒక మంచి ఎమోషనల్ ఫీల్ను పొందాలని కార్తీ వివరించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో ఎన్టీఆర్ దేవరాకి పోటీగా విడుదలైన ఎక్కడా కూడా పోటీలో వెనకడుగు వేయకుండా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ సినిమా చూసిన కొంతమంది సినీ ప్రముఖులు గొప్ప స్థాయిలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అందులో భాగంగా హీరో నాగార్జున ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికలో పంచుకున్నారు. ఊపిరి చిత్రంలో లాగే కార్తీ నటన సహజ సిద్ధంగా ఉందని, తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఈ సినిమా గుర్తు చేసిందని ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన ఖాతాలో రాసుకొచ్చారు.